మరి నేను సిన్సినాటి టు ఇండియాకి నేను చెన్నైకి వెళ్తున్నాను. మా ఆయన ఫేస్ లోనే తెలిసిపోతుంది ఆ సూట్ కేసులో బరువు ఎంత. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మంచి డీల్ దొరికింది అసలు. వివర్ లైక్ వావ్ అనుకునేసి. ఎంత ఇస్తావు రేటింగ్ 10కి? ఫుడ్ నిజంగా నాకు నచ్చలేదు అక్క. నచ్చకుండా ఎంత తిన్నావా అని మీరు అడగొద్దు, ఫ్రీగా వచ్చింది నేను ఏది వదిలిపెట్టను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మడు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మీ అందరికి స్పెషల్ నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా చాలా స్పెషల్ అండ్ ఎగ్జైటింగ్ వ్లాగ్. నా రీసెంట్ వ్లాగ్స్ చూసారంటే నేను ఆ రీయూనియన్ గురించి మాట్లాడాను కదా, మరి ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నానో అనుకుంటున్నారా? ఎస్, ఆ టైం వచ్చేసింది. రీయూనియన్ కి వెళ్ళే టైం వచ్చేసింది. రీయూనియన్ కి వెళ్ళాలంటే నేను ఇక్కడి నుంచి ఇండియాకి వెళ్ళాల్సిందే. సో దాని గురించి మాట్లాడేదే ఈ వ్లాగ్. మరి నేను సిన్సినాటి టు ఇండియాకి నేను చెన్నైకి వెళ్తున్నాను. సో సిన్సినాటి టు చెన్నై ఏ ఎయిర్లైన్స్ లో వెళ్తున్నాను, ఏమేం ప్యాక్ చేసుకుంటున్నాను, నా లగేజ్, నా ఎయిర్పోర్ట్ ట్రావెల్, అవన్నీ ఈ వ్లాగ్ లో చూసేద్దాం. సో పదండి, నాతో పాటు మీరు కూడా నా ఇండియా ట్రావెల్ వ్లాగ్ చూసేయండి. సో ఎస్, టుడే ఇస్ ద డే. రెడీ అయిపోయాను ఇండియాకి వెళ్ళటానికి. యాక్చువల్లీ నేనైతే ఎప్పుడైనా ఇట్లా ట్రావెల్ చేసేటప్పుడు ముందు చాలా ఎగ్జైటెడ్గా ఉంటాను, కానీ ట్రావెల్ చేసే రోజు ఎందుకో ఐ ఫీల్ హోమ్ సిక్. నాకు ఎప్పుడు ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నా నాకు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను ఒక బాధ వేస్తుంది. ఎస్పెషలీ వెన్ ఐమ్ ట్రావెలింగ్ అలోన్ ఇంకా కొంచెం బాధ ఎక్కువ ఉంటుంది. బట్ వ్లాగ్ కోసం అని కొంచెం ఎగ్జైటింగ్ ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఈ వ్లాగ్ నేను చేసేస్తాను. సో ఈరోజు నా ఫ్లైట్ సిన్సినాటి నుంచి నైట్ 9 o'clock ఉంది. సో ఇప్పుడు టైం చూసారంటే 3:45. నేను 3:45 అంతా రెడీ అయిపోయి మా ఇంట్లోంచి 4 కల్లా బయలుదేరాలనుకుంటున్నా. మా ఆయన అన్నాడు 9 o'clockకి నైట్ ఫ్లైట్ అయితే 4 o'clockకి 5 hours ముందు ఎందుకు అన్నాడు. నేనైతే నాకు చాలా భయము. సో నేను ఇంట్లో కూర్చొనే దానికి ఐ వుడ్ రాదర్ గో సిట్ ఇన్ ద ఎయిర్పోర్ట్ అండ్ వెయిట్. కానీ మా ఆయన చూసారంటే ఇప్పుడు సర్దుతాడు లగేజ్ తీసి, అదే మ్యాజిక్. ఇప్పుడు సూట్ కేసు సర్దుతాడు. అలాంటి అతను నేనేమో ఇలాంటిది. సో ఎప్పుడు ఇట్లా ఆపోజిట్గా ఉంటారు కదా. నాకు తెలీదమ్మా. సో యాజ్ ఐ ఆల్వేస్ సే, నాకు ట్రావెల్కి ఇట్లా క్వాడ్స్ చాలా ఇష్టము. సో ఈ క్వాడ్స్ అయితే ప్రతిసారి నేను ఇండియాకి వెళ్ళేటప్పుడు వేసుకుంటాను. సో ఇది ఓన్లీ ఇండియా ట్రావెల్ కోసం ఇది తీసి అలా పక్కన పెట్టేశాను. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో నా లగేజెస్ అవన్నీ చూద్దామా, పదండి. లగేజెస్ చూసేసి అలాగే నాతో పాటు ఎయిర్పోర్ట్ వచ్చేసేయండి. లగేజ్ అండ్ మై బ్యాక్ ప్యాక్. సో నేను యూజువలీ హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయను చాలా వరకు. ఐ ట్రై టు గెట్ బ్యాక్ ప్యాక్ వెన్ ఐ గో టు ఇండియా. సో నా పాస్పోర్ట్స్, ఛార్జర్లు అవన్నీ దీంట్లో ఉన్నాయి, మెడిసిన్స్. దిస్ ఇస్ మై హ్యాండ్ లగేజ్ అండ్ హియర్ యూ గో మై మెయిన్ బ్యాగేజ్. ఈ బ్యాగ్ లేదే మీరు అన్నీ ఎవరు మా ఇంటికి ఇండియా నుంచి వచ్చినా మేము వెళ్తున్నా కంపల్సరీ మాకు ఒక సూట్ కేస్, ఒక ఇట్లాంటి బ్యాగ్ ఒకటి కంపల్సరీ ఉంటుంది. సో ఇది బ్యాగ్. యాక్చువల్లీ ఇప్పుడు నేను చెన్నై వెళ్తున్నా కాబట్టి చాలామంది దీనికోసం అడిగారు. నేను ఈ స్టోర్కి వెళ్ళి చేస్తాను. అండ్ అఫ్ కోర్స్ మై నెక్ పిల్లో. ఇంకొకటి ఏంటంటే సూట్ కేసు. సో సూట్ కేసు మా ఆయన ఫేస్లోనే తెలిసిపోతుంది ఆ సూట్ కేసులో బరువు ఎంత. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అదేంటది సామ్? ఓకే, అది సంథింగ్ ఎల్స్. సో ఇది సూట్ కేసు దింపుతున్నాడు. వా! సో ఒక సూట్ కేస్ అండ్ ఒక బ్యాగ్ రెడీ అండ్ హ్యాండ్ లగేజ్ అవి కూడా రెడీ. దానికి నాకు సంబంధం లేదు. సో ఏంటి శామ్, నువ్వు నాగమని ఎంజాయా? కొంచెం అయినా వీడియో కోసం అయినా అంత సీన్ లేదు. సో ఎస్, ఆల్ రెడీ. దేవు కూడా స్కూల్ నుంచి వచ్చింది. వస్తానని ఎయిర్పోర్ట్కి, ఇప్పుడు రావట్లేదు కదా దేవు. హ్యాపీయా అమ్మ ఊరు వెళ్తుందని? అబ్బా అంత లేదు, దేవు వెరీ హ్యాపీ. సో ఇద్దరు లోడ్ చేసేసారా లగేజ్? హాయ్ చింకీ. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ కి వచ్చేసరికి సర్ప్రైజ్. అక్షిత గుర్తుంది కదా, గోల్ఫ్ పాప. సో అక్షిత ఎక్కడికి వెళ్తున్నాను? సో బ్యాగ్స్ కి ట్యాగ్ వేయాలని ఇచ్చేస్తున్నాను బ్రిటిష్ ఎయిర్వేస్. అక్షిత నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హైదరాబాద్. షీస్ గోయింగ్ టు హైదరాబాద్. ఐ గోయింగ్ టు చెన్నై. దేనికి వెళ్తున్నావు హైదరాబాద్? My friend's wedding. వావ్, వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ వెడ్డింగ్. Shout out to her if she's watching. వెరీ గుడ్. మా ఆయన యాక్చువల్లీ ఇంకా వెళ్ళలేదు. Okay. బాయ్. సో చెక్ ఇన్ చేసే మా టర్న్ వచ్చేసింది. సో ఆఫ్ కోర్స్ వెయిట్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది.
బట్ ఫార్చునేట్లీ మేము ఇద్దరం వచ్చి మంచి డీల్ వచ్చింది బిజినెస్ క్లాస్ అప్గ్రేడ్కి. సో చేసేసి ఇలా లాంచ్కి వెళ్ళిపోయాం. యాక్చువల్లీ ఇది అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ అందరి దగ్గర ఉంటుంది. సో దానివల్ల ఎంట్రీ వచ్చింది. సిన్సినాటి లాంచ్ ఇస్ రియలీ ప్రిటీ గుడ్. నేను ఐ నెవర్ ఎక్స్పెక్ట్ సిన్సినాటి అన్న ఒక చిన్న ఊర్లో లాంచ్ ఇంత బాగుంటుందని, బట్ చాలా బాగుండింది. సో ప్రతి ఫుడ్ ఆప్షన్ ట్రై చేసేసి ఒక 2 hours స్పెండ్ చేసేసి ఫ్లైట్ ఎక్కేసాము. ఫస్ట్ టైం నేను బ్రిటిష్లో ఎక్కుతున్నాను. వీళ్ళ సేఫ్టీ వీడియోస్ నేను ఏదో మూవీ అనుకున్నా బ్రిడ్జ్టన్ థీమ్తో. హలో ఎవ్రీవన్, Hello. అండ్ షేక్కి అక్షిత. సో యాక్చువల్లీ మేము బిజినెస్ క్లాస్లో కూర్చున్నాం, మీకు తెలిసి ఉంటుంది. బట్ దిస్ వాజ్ నాట్ అ ప్లాన్డ్ వన్. యాక్చువల్లీ ప్రీమియం ఎకానమీ అదే ప్లాన్ చేసాం. కాకపోతే మేము చెక్ ఇన్ అవుతుంటే ఈ ఆస్ట్ మంచి డీల్ దొరికింది. అసలు వీఆర్ లైక్ వావ్ అనుకునేసి వెంటనే టికెట్ కదా, ఇంత తక్కువ డీల్ మాకు ఎప్పుడు దొరకలేదు. నాకైతే యాక్చువల్లీ చింకి నీకు ఇంకొంచెం ఎక్కువ పడింది కదా. Already paid before. యా, నేను ప్రీమియం ఎకానమీ ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి నాకు 549 పడింది. సో లైక్ బట్ 1 way ఓన్లీ. సో సిన్సినాటి టు లండన్ వరకు మేము ఇది ఎంజాయ్ చేస్తాం అనమాట. కాకపోతే బ్లాగ్లో మొత్తం ఏదో బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేసినట్టు నేనైతే బిల్డప్ ఇస్తాను. ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. ఇందాక మనం we didn't expect it's a little different than normal business class. I think చాలా కొంచెం ఎంత ఇస్తావు రేటింగ్ 10కి? 4 or 5. 4 or 4. మాకు ఇంకా 5. ఫుడ్ రాలేదు. ఫుడ్ వచ్చిన తర్వాత నేను ఇస్తాను రేటింగ్. Yeah. We never tried British Airways before. This is our first time. యా, నేను అసలు బ్రిటిష్ ఎయిర్వేస్లో ఎప్పుడు రాలేదు. యాక్చువల్లీ నాకు వీళ్ళు చెప్పిన సేఫ్టీ ఇన్స్ట్రక్షన్ మూవీ బాగా నచ్చింది. It was Bridgerton themed. Yeah. Safety instruction. It was very cute. ఇట్ వాస్ వెరీ క్యూట్. నేను ఫస్ట్ ఏదో సినిమా వేస్తున్నారు అనుకున్నాను. వెరీ నైస్. It was nice. హెరోస్టెస్ కూడా బాగానే ఉన్నారు. వాళ్ళ నాకు యాక్సెంట్ చాలా నచ్చింది. Yeah. థిక్ యాక్సెంట్ They're so polite. కదా. యా, యాక్చువల్లీ కరెక్ట్. వెరీ పొలైట్. యాక్చువల్లీ వాళ్ళకి 8 ఇవ్వచ్చు 10కి. Yeah. బ్రిటిష్ ఎయిర్వేస్లో ఏరోస్టెస్కి ఐ విల్ గివ్ 8 యాజ్ ఆఫ్ నౌ. సో లెట్స్ సీ ఫుడ్ అవన్నీ చూద్దాం వచ్చిన తర్వాత. సో కళ్ళద్దాలు వేసేసుకున్నా బాగా కనిపిస్తుంది. సో మాక్టైల్స్ ఐమ్ గోనా ఆర్డర్ సిట్రస్ బర్స్ట్. సో మెనూలో వెజ్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నేను యాజ్ ఐ సెడ్ ఎకానమీకి చేశాను కాబట్టి నేను అప్పుడే ఏషియన్ వెజిటేరియన్, బికాజ్ మై ఫ్రెండ్స్ టోల్డ్ మీ నేను ఫస్ట్ టైం బ్రిటిష్లో వస్తున్నాను, ఇక్కడ బీఫే ఇస్తారు ఇఫ్ యూ డోంట్ టెల్ దెమ్ అని. సో అందుకే నేను ముందే వెజిటేరియన్ పెట్టేసుకున్నాను. సో ఐ జస్ట్ ఆర్డర్డ్ సమ్ పాస్తా అండ్ స్టార్టర్స్కి సూప్ ఆర్డర్ చేసాను. సో చూద్దాం. For breakfast, they have passion fruit bircher and ముసలే ముసలిదా వాట్ ఇస్ ఇట్? ఓట్స్ దానికేంటి ముసలి. And main course is egg turkey. ఎగ్ టర్కీ. ఐ డోంట్ ఈట్ టర్కీ బట్ ఎగ్ ఇస్ ఓకే. Yeah, it's like చింకీ డిజర్వ్స్ టు ఈట్ మఫిన్. నేను అది తినలేను. చూద్దాం. యా, నేను బాగా తింటాను. నేను బయట తక్కువ తింటాను, ఇంట్లో బాగా తింటాను. సో ఎస్, ఇలాంటి ఒక ఫుడ్ టెస్ట్ ఇచ్చేసారు ఫ్లైట్లో. సో చాలా బాగుండింది, వెరీ రిలాక్సింగ్. అండ్ ఒక క్యూట్ పౌచ్ ఉన్నింది. నాకు దీంట్లో ఉన్నది అవసరం ఉందో లేదో, బట్ తప్పకుండా పౌచ్ కోసమే నేను తీసుకుంటాను. సో క్యూరియాసిటీతో మొత్తం ఓపెన్ చేసేసి ఏమేమి ఉందో చూద్దాము. తర్వాత నాకు చింకికి ఆరెంజ్ జ్యూస్ వచ్చేసింది. సో మంచిగా ఇద్దరం ఆరెంజ్ జ్యూస్ తాగుతూ రిలాక్స్ అయిపోయేసి దానికి ఏదో అపెటైజర్ స్నాక్స్ కూడా ఇచ్చాడు. అవి కూడా తింటూ వీ హ్యాడ్ లైక్ అ వెరీ గుడ్ టైం. ఇట్లానే వీడియో చేస్తూ చింకి అది లోపల పెట్టుకుంటుందేమో. నాకు చింకి క్వాంటిటీ యాక్చువల్లీ అమ్మమ్మకి ఇవ్వచ్చు. నా ఫాలోవర్ అమ్మమ్మడు ఫాలోవర్. సో నాకు ఫుడ్ వచ్చేసింది. యాక్చువల్లీ ఫుడ్ నిజంగా నాకు నచ్చలేదు, బాగాలేదు. అక్క నచ్చకుండా ఎంత తిన్నావా అని మీరు అడగొద్దు. ఫ్రీగా వచ్చింది, నేను ఏది వదిలిపెట్టను, అందుకని మొత్తం తినేసాను. డెసర్ట్ చూడటానికి బాగుంది కానీ నిజంగా తినడానికి అంత బాగాలేదు. సో ఫుల్గా తినేసి మంచిగా ఒక నాప్ వేసేసాను. ఒక 4-5 hours సాలిడ్ స్లీప్. దిగంగానే లండన్ వచ్చేసింది. ఇంకా లండన్లో దిగి సెక్యూరిటీ చెక్ ప్రొసీడ్ అయ్యాం. ఇలా సూట్ కేసు ఆగినప్పుడల్లా నా గుండె కూడా ఆగిపోతుంది. బట్ గుడ్ థింగ్ ఏం ప్రాబ్లం లేదు. సో తర్వాత నా పిల్లో ఇలా మొత్తం ఆపేసింది, అందరు తిట్టుకున్నారు. ఇంకా లండన్లో కొంచెం డ్యూటీ ఫ్రీ షాపింగ్ చేసాం. కొన్ని పర్ఫ్యూమ్, కాస్మెటిక్స్, ఆఫ్ కోర్స్ ఆల్కహాల్ ఇవి తీసేసుకొని లండన్లో కొంచెం ఫ్రెష్ అవుదామని చెప్పేసి మంచిగా బ్రష్ చేసేసి, ఆఫ్ కోర్స్ మేకప్ వేయకపోతే ఎలా, మేకప్ వేసిన నా మొహం అలానే ఉంటుందని మీరు చెప్పొద్దు, నాకు తెలుసు. సో లండన్లో లాంచ్ కూడా ట్రై చేద్దామని వెళ్ళిపోయాము. ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ విత్ ద అమెరికన్ ప్రయారిటీ పాస్.
సో చాలా బాగుండింది ఫుడ్ అయితే, లైక్ దే హ్యాడ్ నైస్ థాయ్ రైస్ అంతా. సో మంచిగా తినేసి అక్షిత హ్యాడ్ టు గో టు హైదరాబాద్. సో లండన్ నుంచి నేను చెన్నై ఫ్లైట్, తను హైదరాబాద్ ఫ్లైట్. సో తనకు ఒక పెద్ద బాయ్ చెప్పేసి లండన్ టు చెన్నై ఫ్లైట్ ఎక్కేసాను. యాక్చువల్లీ ఐ వాంట్ టెల్ యూ ద ఫుడ్ వాజ్ గుడ్. మోర్ దెన్ ఫుడ్, ఐ గోట్ అ వెరీ గుడ్ కంపెనీ. బట్ తను నేను చూపిలేను వీడియోలో. ఐ మెట్ అ ఫిజిషియన్ హూ లివ్స్ ఇన్ వర్జీనియా. ఇఫ్ యు ఆర్ సీయింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కంపెనీ. షీఈ్ ఆల్మోస్ట్ 60 years old, బట్ అలా లేనే లేదు. అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సే ఇట్. సో చాలా బాగా మాట్లాడుకుంటూ వచ్చాం. అండ్ హియర్ కమ్స్ మై చెన్నై ఎయిర్పోర్ట్. సో వినాయకుడిని చూడగానే తెలుసుంటుంది ఇది చెన్నై ఎయిర్పోర్ట్. మై లవ్ ఫర్ చెన్నై. సో లగేజెస్ చూస్తే ఎవరు ఏది గుర్తుపట్టకపోయినా నా బ్యాగ్ మాత్రం కంపల్సరీ గుర్తుపడతాను. సో ఎవరు అట్లాంటి బ్యాగ్ క్యారీ చేయరు. సో ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. ఇట్స్ లైక్ ఎర్లీ మార్నింగ్. సో ఇంటికి వెళ్ళిపోతున్నాను. I know the trip is going to be awesome, except I'll miss something when I go home. But I'm sure the time will heal that. See you, tara, bye-bye, until my next vlog.